హాయ్ అండి. ఈరోజు ఎక్కడికొచ్చాననుకున్నా, రామ్ రాజ్ బట్టలు కొందామని వచ్చాను. ఎందుకంటే, మా ఆయనకి మంచి షర్ట్ కొనాలని నాకు ఎప్పటినుంచో కోరికండి. ఎంత కాస్ట్ అయినా కొందాం పా అనేసి తీసుకెళ్ళాను. మా పెళ్లి రోజుకి కూడా మేము అక్కడే బట్టలు కొన్నాము. ఏంటంటే, క్వాలిటీ బావుంటది, క్లాత్ బావుంటది. నమ్మకం నాకైతే రామ్ రాజ్ బట్టల షాప్ అంటేనే. మా ఆయన అడగాలి గానీ, కొండ మీద కూతురైనా తీసుకొచ్చే రకాన్నండి నేను. అంత ఇష్టం నాకు తనంటే. అందుకని తన కోసం షర్ట్ కొందామనేసి షాపింగ్‌కొచ్చాము ఈరోజైతే. ఎందుకంటే ఈ బట్టలు ఏంటి ఇప్పుడు కొంటుంది ఈ టైం గాని టైంలో అనుకుంటారా? మా అమ్మ వాళ్ళ ఊర్లో మా మమ్మీ బట్టలకి రూ. 5,000 ఏసిందండి బట్టలు కొనుక్కోమని. ఆ రూ. 5,000 పెడితే మా ఆయనకి ఒక్కడికే సరిగ్గా బట్టలు కూడా రాలేదనుకోండి. ఇంకా కొన్ని బట్టలు డబ్బులేసుకొని మేము కొనుక్కోవాలి. ఏంటంటే అమ్మ వాళ్ళ ఊర్లో రాముల వారిని దేవుడిని నిలబెడుతున్నారు. దానికోసం బట్టలు కొనుక్కొచ్చుకోమని. అంతేగాని ఇంక మేము బిందెలు గూడా తీసుకెళ్ళాలి. రాగి బిందెలు తీసుకొనెళ్ళి అమ్మ వాళ్ళ ఊర్లో నీళ్లు పోస్తారు టెంపుల్ దగ్గర. దానికోసం ఇంటికి ఆడపిల్లకి బట్టలు పెట్టాలనేసి చెప్తే, రవికి, నీకు పిల్లలకి బట్టలు తీసుకోమ్మా అని చెప్పింది. సర్లే అనేసి ఇంకా అమ్మగారు చెప్పినంక మనం ఆగుతామా? షాపింగ్ చేయడంలో ఆడవాళ్ళు ఫాస్ట్‌గా ఉంటారు. ఈ లోపల నేనైతే మంచిగా వీడియో తీసుకొని మా ఆయనతో, నేనుతో మంచిగా వీడియోలు తీసుకున్నాము. షర్ట్స్ అయితే నాకు నచ్చిన షర్టే కొన్నానండి. రూ. 1745 పడింది ఒక్క షర్ట్ వచ్చేసి. ఎప్పటినుంచో నా కోరిక తనకి షర్ట్ తీసుకోవాలి అనేసి. అందుకనే నేను కొన్నాను. షర్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. నాకైతే బాగా నచ్చేసింది షర్ట్ అయితే నిజం చెప్పాలంటే. ఓకే అండి. మా ఛానల్ చూస్తూనే ఉండండి.